మార్గము తప్పి తిరుగు చుక్కలు కాదు ఉన్నారు. వాండరింగ్ స్టార్స్ అంటారు వాటిని, వాండరింగ్ స్టార్స్. చిన్నప్పుడు మనం చూసినట్టు ఇప్పటికైనా చూస్తే కనిపిస్తాయి. మన తలకు పైకెత్తితే నక్షత్రాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి అవునా. ఒకటేమో ఇటు పోతూ ఉంటుంది, ఇంకోటి ఇటు పోతూ ఉంటుంది, ఇంకోటి అటు పోతూ ఉంటుంది. ఎటు పడితే అటు పోతూ ఉంటాయి. ఇంకా అవి మార్గము తప్పి తిరుగు నక్షత్రాలు, వాండరింగ్ స్టార్స్. గమనించండి, చాలా చక్కగా గమనించండి. ఎవరైతే రెండవ గదిలోనే ఆగిపోతూ ఉన్నారో వారు వాండరింగ్ స్టార్స్ లాగా ఉన్నారు. వారు దారి తప్పి తిరిగే నక్షత్రాల్లాగా ఉన్నారు. వారు ఎవరైతే దేవుని కొరకు కొంతమందిని రక్షిస్తారో వారు ఆకాశ నక్షత్రంలను పోలి ఉందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అబ్రహాము యొక్క సంతానం, ఆమేన్, అబ్రహాము యొక్క సంతానము కూడా ఆకాశ నక్షత్రములను పోలి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే మనము ఆకాశ నక్షత్రములమై ఉన్నాం, కానీ దారి తప్పి అటు ఇటు తిరుగులాడే ఆకాశ నక్షత్రములను మాత్రం కాదు మనం. మరి వీరు ఎవరు అని అంటే, ఎవరైతే సంఘక్రమాన్ని మీరుతారో, ఎవరైతే దేవుని యొక్క రెండవ గదిలోనే ఆగిపోతారో, ఎవరైతే ముందుకు సాగిపోరో వారు ఏమవుతుందంటే దారి తప్పి తిరిగే నక్షత్రాలాగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే దయ్యం పట్టినట్టు తిరుగుతున్న వేంద్ర అంటారు ఊర్లలో, అవునా. ఏమరా అట తిరుగుతున్నావు, దయ్యం పట్టినలాగా ఎటు పడితే అటు తిరుగుతాను, ఒక దగ్గర ఉండరా చక్కగా. వాస్తవానికి ఈ దారి తప్పి తిరిగే నక్షత్రాలు ఎవరంటే రెండవ గదిలోనే, దేవుని రెండవ గదిలోనే ఆగిపోయిన వారు. ఇంకా ముందుకెళ్ళే ఇష్టం వారికి లేదు, ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. వారు విశ్వాసులే. వీరు ఎలాంటి వారంటే ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. మరలా అక్కడ ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకో, ఇక్కడ కాదు ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. మరలా అక్కడ ఏదైనా ఇష్యూ అయిందనుకో, అక్కడ కాదు ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. ఎవరు వీరు? దారి తప్పి అటు ఇటు తిరుగులాడే, ఇంకా ఊర్లలో దయ్యం పట్టినోడు అని అంటారు. వీరు ఖచ్చితంగా దురాత్మ పట్టి ఈ సంఘం నుంచి ఆ సంఘం, ఆ సంఘం నుంచి ఆ సంఘం, ఆ సంఘం నుంచి ఆ సంఘం ఇష్టానుసారంగా దారి తప్పు తిరిగే నక్షత్రాలు అయినారు వీరు. ఎందుకు అలా తిరుగుతున్నారంటే వారు దేవుని యొక్క మూడవ గదిలోకి వెళ్ళలేకపోతూ ఉన్నారు, రెండవ గదిలోనే ఆగిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మూడవ గది, ఫైనల్ గది ఒకటి ఉన్నది, దానిలోనికి వెళ్ళలేకపోతున్నారు. వారు దానిలోనికి వెళ్ళాలంటే వారు ముందుకు సాగిపోవాలి, పరిపూర్ణులు అవుతూ సాగిపోవాలని వాక్యం సెలవిస్తుంది. వీరు పరిపూర్ణులు కాకుండా దారి తప్పు తిరిగే విశ్వాసులు, ఎటు పడితే అట్టే పోయే విశ్వాసులు, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పోయే విశ్వాసులు, సంఘ కాపరి చెప్పకుండా వెళ్ళిపోయే విశ్వాసులు, సంఘ కాపరి పర్మిషన్స్ లేకుండా వెళ్ళిపోయే విశ్వాసులు. ఏదో పెద్ద స్పీకర్ వస్తున్నాడు, ఒక ఆయన పెద్ద స్పీకర్ వస్తున్నాడంట అని చెప్పేసి సంఘ కాపరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ మీటింగ్లోకి వెళ్ళిపోయే విశ్వాసులు. పెద్ద సేవకుడు చిన్న సేవకుడు లేదు, అందరు సేవకులే. అందరు వాక్యాన్ని బోధిస్తారు, అందరు వర్తమానాన్ని బోధిస్తారు. కొద్దిగా ఎక్కువ బోధిస్తారు, కొద్దిగా తక్కువ బోధిస్తారు. కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన పరిమాణం చొప్పున కొంతమంది మంచిగా బోధిస్తారు, కొంతమంది తక్కువగా బోధిస్తారు. అది వాక్యంలోనే రాయబడింది. తక్కువగా బోధించినంత మాత్రాన అతనిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. అతను కూడా దైవ సేవకుడై ఉన్నాడు. ఆమేన్. అలాగని నేను నిర్లక్ష్యం చూపడానికి లే, ఇంకెవరో మంచి స్పీకర్ అని చెప్పేసి ఆయన వచ్చిన చోటలు కలిగి నువ్వు పోవడానికి లే. నీ సంఘ కాపరి నీకు బోధించడానికి ఉన్నాడు, నీకంటూ ఒక సంఘ కాపరి ఉన్నాడు, నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నీకంటూ ఒక ఆత్మీయ భర్త ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. నీవంత ఈజీగా నీ ఆత్మీయ భర్తను విడాకులు ఇచ్చి నువ్వు వెళ్ళలేవట్టి పరిస్థితులు వేరే సంఘానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు విడిపోసాలవు, వదిలిపెట్టి వెళ్ళసాలవు. నీవు నీ భర్తతోనే ఉండి తీరాలి. శరీరానుసారమైన ఆత్మీయమైనా సరే. శరీరానుసారంగా ఒక భర్తను వదిలి ఇంకో భర్తకి వెళ్ళిపోతామా? వెళ్ళలేమే. ఆత్మీయంగా ఎలా వెళ్ళగలుగుతాం? నువ్వు వెళుతున్నావంటే నువ్వు మూడో గదిలో కిందగా వెళ్ళలేదు, రెండవ గదిలోనే ఆగిపోయి అటు ఇటు తిరుగులాడే నక్షత్రంలాగా మిగిలిపోతున్నావు. నువ్వు దారి తప్పి తిరిగే నక్షత్రం. నేను ఇంకా అంటాను, దయ్యం బట్టి తిరుగుతున్న నక్షత్రం. ఈ సంఘం నుంచి ఆ సంఘం, ఆ సంఘం నుంచి ఆ సంఘం, అక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ మంచిగా బోధిస్తారని అక్కడ, అక్కడ నుంచి ఇంకో చోట మంచిగా బోధిస్తారని అక్కడ, అక్కడ నుంచి ఈయన బాలాడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడ. దయ్యం బట్టి, దయ్యం నీ మీద కూర్చొని, దురాత్మలు కూర్చొని అటు ఇటు తిరుగుతున్న నక్షత్రంలాగా ఉన్నావు నువ్వు. దేవుని మూడవ గదిలోకి పోతే అసలు విషయాలు బయటపడతాయి నీకు. అక్కడికి దేవుని మూడవ గదిలోకి నువ్వు వెళ్తే నీ పరిపూర్ణత తెలుస్తుంది.
నువ్వెలా జీవించాలో నీకు అర్థమవుతుంది. అక్కడ నువ్వు వెళ్ళడానికి నీకు ఇష్టంలే. రెండవ గదిలోనే కొట్టుమిట్ట ఆడుతున్నావు. ఇదే చాలు, ఇక్కడే నువ్వు ఇదైపోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.